మెడికల్ సాఫ్ట్వేర్ బోత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కలిసి చేయబోతుంది. కాబట్టి టెక్నాలజీకి తగ్గట్టుగా మీరు కోర్సెస్ని చేయాల్సి ఉంటుంది. వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీతో వైద్య రంగంలో ఉన్న ఉద్యోగాలకు ఏమైనా ముప్పు ఉందా, ఏ ఉద్యోగాలు మాయమైపోతున్నాయి ఏఐ ప్రభావం వల్ల అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా డయాగ్నోస్టిక్ టెక్నీషియన్స్, ప్యాథాలజిస్టులు, రేడియాలజిస్టులు. అంటే రేడియాలజీ టెక్నీషియన్స్, ప్యాథాలజిస్టులకి ఏఐ యొక్క ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పేషెంట్కి అంటే వేరియస్ ప్రీవియస్ రిపోర్ట్స్ని డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ని కన్సిడర్ చేసుకొని వాటన్ని ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమేటిక్ రూపంలో పెట్టి ఒక టెక్నాలజీని డెవలప్ చేసి రేడియాలజీ, ప్యాథాలజీ అనే రిజల్ట్స్తోని ఈజీగా మనుషుల అవసరం లేకుండానే రిజల్ట్ జనరేట్ చేసే యొక్క టెక్నాలజీ అనేది రాబోతుంది. సో ఈ టెక్నాలజీ ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరలోనే రాబోతుంది. ఈ టెక్నాలజీ వచ్చి ఈ జాబులు అనేవి ఉండవు, ఫ్యూచర్లో ఉండవు. ఇక రెండోది వచ్చి పేషెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రిసెప్షన్. ప్రతి హాస్పిటల్కి మనం పోయి చూస్తే మనకి ఎంట్రన్స్లో డాక్టర్స్ని, నర్సెస్ని, డాక్టర్స్కి ఎవరిని అప్రోచ్ కాకముందే మనకి రిసెప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రిసెప్షన్ అనేది ఫ్యూచర్లో ఉండదు. ఈ రిసెప్షన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్లో ఇంప్లిమెంట్ అయ్యింది. యాప్ త్రూ రిజిస్ట్రేషన్ చేసుకొని హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా క్యూఆర్ కోడ్ సహాయంతో రిజిస్టర్ చేసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ జస్ట్ హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి ప్రస్తుతానికి జనాలు ఇప్పుడు ఉన్నారు. వీరు ఫ్యూచర్లో ఈ జాబులు అనేవి పోతాయి, ఈ జాబులు అనేవి ఉండవు. కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటెడ్గానే ప్రాసెస్ అనేది ఆటోమేషన్ జరుగుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏఐ సహాయంతో మన ఆపరేషన్ థియేటర్లో స్క్రబ్ నర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్స్కి హెల్ప్ చేసేవాళ్ళు. సో అక్కడ ఏమవుతుందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాంబినేషన్ విత్ మిషన్ లెర్నింగ్, ఈ రెండింటితోని రోబోటిక్ టెక్నాలజీతోని డాక్టర్కి ఏమేం కావాలి అనేది పిక్ అండ్ ప్లేస్ రోబోట్స్ అనేవి సహాయం చేస్తాయి. సో డాక్టర్కి అసిస్ట్ చేయడానికి స్క్రబ్ నర్సులు కూడా రీప్లేస్ అవుతారు. ఆ ప్లేసెస్లో రోబోట్స్ డాక్టర్కి అసిస్ట్ చేస్తాయి. దీని ద్వారా ఇది కూడా రాబోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, ఇది అంత తొందరగా రాదు, కొంచెం టైం పడుతుంది. ఐదోది వచ్చేసి ల్యాబొరేటరీ శాంపిల్ ట్రాన్స్పోర్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాబొరేటరీకి పంపించడానికి ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్కి వేరే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళు. ఈ వార్డ్ బాయ్స్ కానీ, అసిస్టెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందనంటే శాంపిల్ కలెక్షన్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది న్యూమాటిక్ సూట్ సిస్టమ్ అనేది వచ్చేసింది. దీని ద్వారా తక్కువ సమయంలో మనుషుల అవసరం లేకుండా శాంపిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. మీరు అనొచ్చు, హాస్పిటల్లో ఒక దగ్గర ఉన్న శాంపిల్ని వేరే దగ్గరికి ఎట్లా పంపించాలి అనేది. సో రీసెంట్గా ఫ్లైట్లో ఒక బ్లడ్ అవసరమైనప్పుడు బ్లడ్ శాంపిల్స్ని ఫ్లైట్లో ఎయిర్ కొరియర్లో పంపించడం జరిగింది. చాలా మినిట్స్లోనే అది జరిగింది. సో రాబోయే రోజుల్లో టైంని కట్ ఆఫ్ చేయడం కోసం, టైం సేవ్ చేయడం కోసం ట్రాన్స్పోర్టేషన్లో చాలా మార్పులు రాబోతున్నవి. ఇందులో ల్యాబ్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తుంది. 6 వచ్చేసి వార్డ్ బాయ్స్ అండ్ ఆఫీస్ బాయ్స్. ఈ వార్డ్ బాయ్స్, ఆఫీస్ బాయ్స్ పేషెంట్స్ని అసిస్ట్ చేయడానికి, ఆ తర్వాత వార్డ్ బాయ్స్ వచ్చేసి పేషెంట్స్కి అసిస్ట్ చేస్తారు, మెడికల్ స్టాఫ్కి అసిస్ట్ చేస్తారు. ఆఫీస్ బాయ్స్ వచ్చేసి సపోర్ట్ స్టాఫ్ కింద ఆఫీస్లో. ఇవి కూడా మాయం కాబోతున్నాయి. ఆటోమేషన్ రాబోతుంది. ఆటోమేషన్ సహాయంతో ఈ రెండు పనులు కూడా టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా రాబోతుంది. ఈ రెండు జాబ్స్ కూడా
ఈ 2 రకాల జాబ్స్ కూడా ఇవి ఏమంటారంటే నో స్కిల్, నాట్ సెమీ స్కిల్డ్ జాబ్స్. సెమీ స్కిల్డ్ జాబ్స్ వ్యానిష్ కాబోతున్నాయి. 7th వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ అండ్ ఫార్మా ఎయిడ్స్. ఈ ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీతో ఫార్మసిస్ట్ జాబులు కూడా ఫ్యూచర్లో ఉండవు, హాస్పిటల్లో ఉండవు. హాస్పిటల్లో ఏమవుతుందంటే వన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ని స్కానర్లో వచ్చి ఫార్మసీలో స్కానర్లో పెట్టేస్తే ఏవైతే మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అనేది ప్యాక్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇదంతా రోబోటిక్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఎక్స్పైరీ, నియర్ ఎక్స్పైరీ ఇవన్నీ కూడా ఈజీగా ట్రాక్ చేయడానికి ఈ టెక్నాలజీస్లో చాలా అడ్వాన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఈ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఫార్మాసిస్టు, ఫార్మా ఎయిడ్స్, అసిస్టెంట్లు వీళ్ళ జాబ్స్ని మాయం చేయబోతున్నాయి. 8th వన్ వచ్చేసి సెక్యూరిటీ స్టాఫ్. సెక్యూరిటీ స్టాఫ్ను కూడా ఇప్పుడు ఆల్రెడీ కెమెరాస్ వచ్చేసినాయి. ఏటీఎంస్లో ఇంతకుముందు సెక్యూరిటీ వాళ్ళు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఏటీఎంస్ రన్ అవుతున్నాయి. సో ఆ టైప్లో మనకి ఆ రకంగా హాస్పిటల్స్లో కూడా సెక్యూరిటీ స్టాఫ్ని స్కానర్స్, తర్వాత ఫేస్ రికగ్నైజేషను, బయోమెట్రిక్, డావెన్సీ, తర్వాత సీసీ కెమెరాస్. సో ఇవి ఈ యొక్క మాన్యువల్ ఆపరేషన్స్ని సాధ్యమైనంత వరకు రెడ్యూస్ చేయబోతాయి. ఫ్యూచర్లో అసలు లేకుండా ఆటోమేషన్ అనేది వస్తుంది. 9th వన్ వచ్చేసి డైటీషియన్. సో ప్రతి హాస్పిటల్కి ఒక డైటీషియన్ ఉండాలి అనేది గవర్నమెంట్ నాము. సో డైటీషియన్ ఏం చేస్తారంటే మన పేషెంట్కి వాళ్ళకి ఏ ఆహారం అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో డాక్టర్ సజెషన్ బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతోని ఆ పేషెంట్కి ఏ రకమైన డైట్ అనేది సూట్ అవుతుంది అని డైట్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ చేయబడుతుంది. సో డైటీషియన్స్ అనేవాళ్ళు రీప్లేస్ చేయబడతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే టెక్నాలజీతోని. సో లాస్ట్ వన్ వచ్చేసి ఎంఆర్డి. సో మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్. మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్స్ అని ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మెడికల్ రికార్డ్స్ అన్నిటిని స్కాన్ చేసేసి డాక్యుమెంట్స్ని భద్రపరచడము, ఆ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయడం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ఈ డిజిటలైజేషన్లో చాలా మార్పులు రాబోతుంది. చాలా కాన్ఫిడెన్షియాలిటీ, చాలా సెక్యూర్గా కాబోతుంది. సో పీపుల్ లెస్ ఇంటరాక్షన్, అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా డాటా స్టోరేజ్ అనేది, డాటా ట్రాన్సాక్షన్ అనేది జరగబోతుంది. సో మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏఐ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీ ఇంటర్ఫియర్తోని ఆ జాబ్స్ కూడా మాయం కాబోతున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఫ్యూచర్లో ఉండవు. ఏఐ టెక్నాలజీ వీటన్నిటినీ మాయం చేస్తుంది. మరి టెక్నాలజీ అనేది చెడు చేస్తుందా అంటే నో, ఇదేమి చెడు చేయదు. ఏఐ టెక్నాలజీని మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఏఐకి తగ్గట్టుగా మనం పనిచేయాల్సి వస్తుంది. సో మనం అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీ తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. ఓల్డ్ ప్యాటర్న్ కాకుండా ఏ టెక్నాలజీ అందుబాటులో ఉంది ఆ టెక్నాలజీకి మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ChatGPT వచ్చింది. సో జనాలందరూ ఇప్పుడు ఇంతకుముందు వాడినట్టు గూగుల్, తర్వాత యాహూ సెర్చ్ ఇంజన్ చాలా తక్కువ వాడుతున్నారు, ChatGPTని ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి హాస్పిటల్స్ రిలీజ్ అవ్వాలి, హాస్పిటల్స్లో వర్కర్స్ రియలైజ్ అవ్వాలి. కొత్తగా జాబులకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏఐని చూసి భయపడకుండా ఏఐని మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు, మనం ఎంతవరకు అప్డేట్ అవ్వాలి. అది ఇవన్నీ జాబ్స్ పోయినా కానీ వాటిని ఆపరేట్ చేయడానికైతే, ఆ ఏఐని ఆపరేట్ చేయాలన్నా కానీ మనుషులైతే కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నీ చేయలేరు. మెడికల్, సాఫ్ట్వేర్ బోత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కలిసి చేయబోతుంది. కాబట్టి టెక్నాలజీకి తగ్గట్టుగా మీరు కోర్సెస్ని చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో భయపడని అవసరం లేదు, టెక్నాలజీలో అప్డేట్ అవ్వాలి. ఈ వీడియో యొక్క నా ముఖ్య ఉద్దేశం వచ్చేసి టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ అవ్వండి, నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్యూచర్ని గెస్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ కమ్యూనిటీ లింక్ను కూడా షేర్ చేశాను. నా వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. నా వీడియోని నచ్చినట్లయితే
లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.